మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 11వ వచనం. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధునిగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. చదివిన వాక్య భాగంలో ప్రభు సెలవిస్తున్నారు, అన్యాయం చేసేవాడు, మోసం చేసేవాడు, అపవిత్రుడిగా ఉన్నవాడు, అపరిశుద్ధునిగా ఉన్నవాడిని అదే విధంగా ఉండనివ్వండి. నీతిమంతుణ్ణి, పరిశుద్ధుణ్ణి, పవిత్రుణ్ణి, యథార్థవంతుణ్ణి, నిరీక్షణ కలిగిన వారిని, విశ్వాసంలో బలంగా ఉన్న వారిని అట్టి విధంగానే ఉండనివ్వండి. అయితే ఒకటి వాస్తవం, ఇదిగో ప్రతి వాని క్రియలకు సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది, దానిని నేను తీసుకుని వస్తున్నాను అని ప్రభు సెలవిస్తున్నారు. ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే ఈ వాక్యం కొంచెం భిన్నంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అదేదనగా లూకా సువార్తలో ప్రభు అంటారు 19వ అధ్యాయము 10వ వచనంలో, నశించిన దానిని వెదకి రక్షించుటకు ప్రభు ఈ భూలోకానికి వచ్చాడు అన్న సంగతి. మరి ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే ఇక పాపములో ఉన్న వారిని అలాగే ఉండనివ్వండి, పవిత్రతను కోల్పోయిన వారిని అలాగే ఉండనివ్వండి, అన్యాయం చేస్తున్న వారిని అలాగే అన్యాయం చేయనివ్వండి అని ప్రభు ఎందుకని ఈ మాటను సెలవిస్తున్నారు అనగా వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 13వ అధ్యాయము 48వ వచనంలో, విశ్వసించిన వాడు మాత్రమే నిత్య జీవానికి వారసుడిగా మార్చబడతాడు. దాని అర్థం నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారు మాత్రమే విశ్వసిస్తారు. వాక్యమేమో విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు అని సెలవిస్తుండగా, దాన్ని మరొక కోణంలో మనం చూసినట్లయితే నిత్య జీవనకు నిర్ణయించబడిన వారు మాత్రమే విశ్వసిస్తారు. దాని అర్థం విశ్వాసం లేని వారు ఎన్నాళ్ళు పైమెరుపుగా భక్తిని కనపరుస్తున్నా లోపల దాగి ఉన్నటువంటి పాపం వారి లోపల నిలిచే ఉన్నది, నేర స్థాపన చేయుచూనే ఉన్నది, శిక్ష కొరకు ఎదురు చూస్తూనే ఉన్నది. కారణం వారి అంతరంగంలో మార్పు లేనందు చేత. ఇందు నిమిత్తం మనం సామెతల గ్రంథం 29వ అధ్యాయము 1వ వచనంలో చూస్తాం, ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ప్రభు వారికి ఎంత కృపనిచ్చినా, ఎన్ని మార్లు వారికి ప్రేమను కనపరిచినా వారు వినకపోవట చేత, దేవుని యొక్క కృపకు ఎదురాడుట చేత, దేవుని యొక్క వాత్సల్యతను విడిచి లోకం వైపు తిరుగుట చేత వారు అదే స్థితిలో నిలబడి ఉంటారు. ఒకవేళ మానక మందిరానికి వెళ్తూ ఉండొచ్చు, తప్పక కానుక వేస్తూ ఉండొచ్చు, సేవకుల చేత ప్రార్థన చేయించుకుంటూ ఉండొచ్చు, ప్రార్థనలకు ఆసక్తిగా వస్తూ ఉండొచ్చు, కానీ వారు అన్యాయమును విడిచిపెట్టకుండా, పాపమును విడిచిపెట్టకుండా, అపవిత్రతను విడిచిపెట్టకుండా, మోసమును, కపటము, కోపమును, ఉద్రేకాన్ని, ఉక్రోషాన్ని, కాముకత్వమును, వ్యభిచారమును, దొంగతనాలను, అబద్ధమును, వ్యర్థపు మాటలను వీటిని విడిచిపెట్టకుండా అదే స్థితిలో ఉన్నట్లయితే ప్రభు చెప్పి 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 వివరించి కృపని ఇచ్చి దినదినం వాత్సల్యతను వారి మీద కుమ్మరిస్తూ వారి కొరకు చేతులు చాచి ఉంచినప్పటికీ వారు పాపంలో సంపూర్ణంగా అయిన తర్వాత ఇక ప్రభు వారిని ఏం చేస్తారనగా, రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 28వ వచనంలో, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటేనొల్లకపోయారు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సునకు వారిని అప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను మనం గమనించినట్లయితే ఎట్టివారు ఎన్నిసార్లు చెప్పినా దేవుని వాక్యానికి లోబడిన వారు, పాపమును విడిచిపెట్టిన వారు, వారి నోటిని దేవునికి అప్పగించిన వారు, వారి నేత్రములను దేవుని కొరకు అప్పగించిన వారు, వారి సర్వదేహమును దేవునికి ప్రతిష్ఠించిన వారు, పాపాన్ని జయించలేని వారు, దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించలేని వారు, రక్షణ పొందలేని వారు, పరిశుద్ధాత్మను పొందుకోలేని వారు, దేవుని సత్యమునకు సాక్షులుగా నిలబడిన వారు, అట్టి వారిని ప్రభు భ్రష్ట మనస్సుకు అప్పగిస్తాడు. కారణం ఏదనగా వారు పాపంలో పరిపూర్ణులవుతున్నారు గాని పాపాన్ని విడిచిపెట్టాలి అనేటువంటి ఆశ, తృష్ణ, వాంఛ వారిలో కలుగుకపోవడం చేత ప్రభువే వారిని భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు. అట్టి వారిని రక్షించాలని అనుకోవడం అవివేకం. అట్లనే మనం సువార్త చెప్పుట వ్యర్థమా అంటే కానే కాదు. మనం వారికి సువార్తను చెప్తూనే ఉండాలి. జీవితం యొక్క జీవన గమనం యొక్క చివరి శ్వాస వరకు మనము చేయవలసినటువంటి, మనము చెప్పవలసినటువంటి, మనం చూపించవలసినటువంటి వాక్యాలను, సువార్తను, ప్రేమను వారికి కనపరచాలి. అయినప్పటికీ వారు మన ద్వారా తెలియపరుస్తున్నటువంటి సత్య సువార్తకు లోబడక వారు పాపంలో అలాగే అంతరంగమున వృద్ధి చేసుకుంటూ పరిపూర్ణత్వంలోకి, సంపూర్ణతలోకి చేరిన తర్వాత ప్రభు వారిని భ్రష్ట మనసుకు అప్పగించి వేసి సాతాను కబంధ హస్తాలలో నుండి విడిపించడానికి ఆయన కూడా వారి వైపు చూడడు. వారిని ఆయన అసహ్యించుకుంటాడు. ఇందు గురించి మనం చూస్తాం అనేకమైనటువంటి విషయాలు. వారు ప్రార్థన చేస్తుంటే దేవుడికి వినడు, వారు మొర పెడుతుంటే దేవుడు వారిని ఆలకించడు. కారణం, నేను మిమ్మల్ని ఎన్నిసార్లు పిలిచాను, నేను ఎన్నిసార్లు మీతో మాట్లాడాను, అప్పుడు మీరు నా మాట విననొల్లకపోయిరి, ఇప్పుడు మీరు నాకు మొర పెడుతున్నారా? మీ
మీకు ఆపద వచ్చినప్పుడు, మీకు బాధ కలిగినప్పుడు నేను సంతోషిస్తాను అని సామెతల గ్రంథంలో ప్రభు అంటూ ఉన్నారు. కారణం ఏమిటి? ప్రభు అట్టి వారిని అలా విడిచిపెట్టండి అని ఎందుకు అంటున్నాడంటే, వారి కొరకు ఆయన రక్తాన్ని చిందించి ప్రాణత్యాగం చేసి సువార్తను రోజు వినిపింపచేస్తూ, ఆయన సత్యమును తెలియచేస్తూ, వారి కొరకు సువార్తకును లేపుతూ, సేవకులను లేపుతూ, వారి యొద్దకు ఎంత దగ్గరగా పంపించి ఆయన వాక్కులను తెలియచేసినప్పటికీ వారు అంగీకరించక, ఎన్ని గంటలు చెప్పినా, ఎన్ని దినములు చెప్పినా, ఎన్ని సంవత్సరములు వారికి వివరించిన ఆయనను మాటకు లోబడక దేవుని వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉండటం చేత వారిని దేవుడు భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు. అట్టి వారిని గూర్చి అన్యాయం చేస్తున్నాడు, అట్టి విధంగా చేయని, మోసం చేస్తున్నాడా, అట్టి విధంగా చేయనివ్వండి. గర్వంతో అహంకారంతో ఉంటున్నారా, ఆ విధంగానే ఉండనివ్వండి. దేవుని సేవ అని చెప్పుకుంటూ మాట్లాడకూడని మాటలు, ప్రేమలేనితనంతో, దుష్ట సాంగత్యాలతో దుర్బోధలు చేస్తున్నారా, అట్టి వారిని అట్టి విధంగానే ఉండనివ్వండి. నా యొద్ద ప్రతి వానికి నిర్ణయించిన జీతం నా యొద్ద ఉన్నది. కొందరిని చూస్తూ ఉంటే వారికి ఎన్ని వివరించినా, ఎంత అర్థవంతంగా వివరించినా, వారి కొరకు సమయాన్ని వెచ్చించి వాక్య లేఖనాలను ఎత్తి చెప్పి ఈ విధంగా ఉండకూడదు, ఈ విధంగా చేయాలని మనం చెప్పినా వారు వినరు. కారణం ఏదనగా వారు భ్రష్ట మనసుకు అప్పగించబడడానికి సిద్ధంగా ఉన్నారని దాని అర్థం. విశ్వసించి నిత్య జీవనకు పొందాలనేటువంటి వాంఛ వారిలో లేకపోవడం చేత అవిశ్వాసులుగా మిగలబడిపోయి పాపానికి నిర్ణయించబడినటువంటి ఉగ్రతను, తీర్పును పొందుకోవడానికి వారు సిద్ధంగా ఉన్నారు. అయితే ఒకటి వాస్తవం, నీతిమంతుడుగా ఉన్నవాడు అనీతిమంతుని చూసి మత్సరపడకూడదు, పరిశుద్ధుడు పాపము చేయవారిని చూసి మత్సరపడకూడదు, పవిత్రులు అపవిత్రమైనటువంటి క్రియలను చూసి మత్సరపడకూడదు. నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగా మార్చబడాలి, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగా ఉండాలి, పవిత్రుడు ఇంకను పవిత్రుడిగా ఉండాలి. దేవునికి కలిగినటువంటి సంపూర్ణతలోనికి చేరేంత వరకు ఈ ఆత్మీయ ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు కొనసాగుతూనే ఉండాలి. జీవవాక్యమును చేత పట్టుకున్నటువంటి జీవజ్యోతుల వలె మనం ప్రకాశిస్తూ ముందుకు సాగిపోతూ ఆ సర్వోన్నతునితో మనం ఏకమైపోవాలి. అంతవరకు కూడా మనం ముందుకు సాగుతూనే ఉండాలి. కానీ లోకంలో ఉన్నవారు పాపం చేస్తున్నారు, వారు అనీతిమంతులుగా ఉన్నారు, వారు అన్యాయం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు, కానీ మనతో పాటు మందిరానికి వస్తున్నారు, మనతో పాటు ప్రార్థనాపరులుగా, పరిశుద్ధులుగా, భక్తులుగా కనిపిస్తున్నారు అని మనం వారిని చూసి మత్సర పడవలసినటువంటి అవసరత లేదు. నా ప్రియ సహోదరులారా, అన్యాయం చేస్తూ ఉండగా, అపవిత్రతలో ఉండగా, అపరిశుద్ధంగా ఉండగా ప్రభు నేడే సెలవిస్తున్నారు. ఒకవేళ మీరు అట్టి స్థితిలో ఉంటే, చేయకూడనటువంటి క్రియలు చేస్తూ ఉంటే, నా నాలుక భూసంచారం చేస్తుంది, నా కనులు గర్వమైనవి, నా నడక అహంకారయుక్తమైనది, నా క్రియలు, నా ప్రవర్తన నాకు నచ్చినట్లుగానే ఉంటాయని ఒకవేళ దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తుంటే వాక్యం సెలవిస్తుంది, ఆ క్రియలను నేడే విడిచిపెట్టండి. ఆ అబద్ధాలు, వ్యభిచారము, ఆ బూతులు, వ్యర్థమైనటువంటి మాటలు, సరసోక్తులు, అబద్ధాలు, లంచాలు, వడ్డీలు, మోసాలు, ప్రేమలేనితనము, భేదాలు, వ్యత్యాసాలు, క్రోధాలు, కోపాలు, అసమాధానము, గలిబిలి, ఐక్యత లేనితనము, ప్రేమించలేనితనము, మంచి వారిని ద్వేషించేటువంటి తత్వము, వీటన్నిటిని నేడే విడిచిపెట్టాలి. కారణం ఆయన తెలియచేస్తున్నాడు, వివరిస్తున్నాడు, వాత్సల్యత చూపిస్తున్నాడు, దయ చూపిస్తున్నాడు, మరియు గద్దిస్తున్నాడు. ఇన్ని విధాలుగా తెలియచేసినప్పటికీ ఆయనకు ఆయాసకరమైనటువంటి మార్గాన్ని విడిచిపెట్టక, ఆయన చెప్తున్నటువంటి సత్య మార్గంలో నడువక ఉన్నట్లయితే ప్రభు అంటున్నారు, అట్టి వారిని భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు. అయితే తన కొరకు కనిపెట్టుకున్న నీతిమంతులకు, పరిశుద్ధులకు, ఆయన కొరకే ఎదురు చూస్తున్న వారికి, నిరీక్షణ కలిగిన వారికి, విశ్వాసులకు, పవిత్రులకు ఆయన నిత్య జీవం ఇస్తాడు. ఇది ఆయన ఇచ్చేటువంటి జీతం. అన్యాయం చేసే వారికి ఆయన ఒక జీతం ఇస్తాడు, అది నరకం అనేటువంటి జీతం. నిత్య జీవానికి మనం వారసులము కావాలనగా జీవవాక్యమును మనం విశ్వసించాలి, ఆయన మాటకు లోబడాలి. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నుల మూసటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభా, ఇప్పటి వరకు నీ కృపలో భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. వాక్యమైన ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. అన్యాయం చేయవారిని, మోసం చేయవారిని, అక్రమంగా ఉన్న వారిని, అపవిత్రతలో మునిగిపోయిన వారిని, అపరిశుద్ధులుగా నిలిచిపోయిన వారిని అయ్యా, వారు రక్షించబట్టకు, వారిని వైపు త్రిప్పబట్టకు మీరు అవకాశం అనుగ్రహించండి, వారిని దర్శించండి, మీరు మార్చండి. ఇంకా తండ్రి నీతిగా, యథార్థంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా నీ యందు విశ్వాసంతో జీవ మార్గమును నడుస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలను మీరు ఆశీర్వదించండి, క్షేమాన్ని కలుగు చేయండి. నీ జీతమును, నిత్య జీవమును వారికి అనుగ్రహించి సంతోషింపచేయండి. ఇంకా ఈ భూమి మీద కావాల్సిన సమస్తమును భౌతికంగా అక్కరలను తీర్చి మీరు అక్కడ రాజ్యంను సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.